ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చిన్నారి పల్లవి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంటాడ గ్రామానికి చెందిన పల్లవి. ప్రతి ఒక్కరి గురించి కూడా పల్లవి గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులోనే తన అవయవాల్ని దానం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచింది. రోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన పల్లవి అవయవ దానం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది. తన యొక్క పేరెంట్స్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా తమ యొక్క బిడ్డ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. సుమారు 11-12 సంవత్సరాల వయసు ఉంటుందేమో. పిక్నిక్ అని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ కారణంగా అనుకోని ప్రమాదం సంభవించడంతో పల్లవి ఆచంతన స్థితికి వెళ్ళింది. సో మృత్యుతో పోరాడి ఆచంతన స్థితికి చేరుకొని బ్రెయిన్ డెడ్ కారణంగా మంచం మీద ఉన్న పల్లవిని చూసి అనేక మంది అవయవదానం చేస్తే ఒక నలుగురికి జీవనం పోసినట్టు ఉంటుంది అనేసి అని తల్లిదండ్రులకి మోటివేట్ చేయడంతో తల్లిదండ్రులు కూడా తమ యొక్క బిడ్డ నలుగురిలో జీవించి ఉంటుందని అవయవ దానానికి ముందుకు వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్స్, నర్సింగ్ విద్యార్థులు అందరూ కూడా పల్లవి అమర్ రహే అంటూ తమ కరచాల ధ్వనులతో పల్లవికి విద్యుత్ పలుకుతున్నారు. సో గ్రీన్ ఛానల్ ద్వారా పల్లవి అవయవాల్ని తరలించేందుకు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి పల్లవిని చూసి నిజంగా చాలా నేర్చుకోవాలని చెప్పుకోవాలి. సో మనం ఇప్పుడు విజువల్ లో చూసాము పల్లవి యొక్క కిడ్నీని తిరుపతికి తరలించేందుకు ఆసుపత్రి యంత్రాంగం అలాగే జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్స్ ద్వారా ఇప్పుడైతే పల్లవి యొక్క అవయవం వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఒక అవయవ దానానికి వాళ్ళు కూడా ప్రోత్సహించారనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఎన్సిసి క్యాడెట్స్ పొద్దున్న నుండి కూడా పల్లవి అమర్ రహే అంటూ తనకు ఒక గౌరవ వందనాన్ని ఇవ్వడానికి వీళ్ళంతా కూడా పొద్దున్న నుండి వేచున్నారు. బికాస్ అవయవ దానం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. తను చేసిన గొప్ప పని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా కరచాల ధ్వనులతో పల్లవి అమర్ రహే అంటూ పల్లవికి తున్నారనే చెప్పుకోవాలి. సో ఇంతమంది విద్యార్థులు అలాగే సిబ్బంది అంతా ఏకమై ఒక మంచి కార్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా నలుగురికి ఆదర్శంగా నిలవాలి. పల్లవి అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పొద్దున్న నుండి పల్లవి అవయవాల్ని తరలించేందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పల్లవి అమర్ రహే, నువ్వు మరణించినప్పుడు కూడా చిన్నారి పల్లవి నలుగురి జీవితాల్లో వెలుగు నింపావు, నలుగురికి ఆదర్శంగా నిలిచావు. ఇంత చిన్న వయసులో నువ్వు చిన్నారివి చిరంజీవిగా నిలిచావంటూ ఇక్కడ అందరూ కూడా కరచాల ధ్వనులతోటి తనకి ప్రోత్సహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, విజయనగరం జిల్లా మెడికవర్ హాస్పిటల్లో గ్రీన్ ఛానల్ ద్వారా పల్లవి అవయవాలు తరలించేందుకు ఇక్కడైతే ఆల్రెడీ ఒక అవయవం కిడ్నీని అయితే తరలించారు. మరికొన్ని అవయవాలు హాస్పిటల్లో తరలించేందుకు అధికారి యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్, పద్మ, సూపర్ టీవీ, విజయనగరం.